ట్రెక్కింగ్కు వెళ్లిన యువతి అదృశ్యమైంది. అటు కేరళ ఇటు కర్ణాటక రెండు రాష్ట్రాల్లో 4 రోజుల టెన్షన్ పుట్టించింది ఈ వ్యవహారం. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో భారీ ఆపరేషనే చేపట్టాల్సి వచ్చింది. కర్ణాటకలో ట్రెక్కింగ్కు వెళ్లిన యువతి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ట్రెక్కింగ్కు వెళ్లి తప్పిపోయింది కేరళకు చెందిన శరణ్య. కర్ణాటక కేరళలో 4 రోజుల పాటు టెన్షన్ పెట్టించింది. కేరళ సీఎం విజ్ఞప్తిపై భారీ ఆపరేషన్ చేపట్టారు కర్ణాటక పోలీసులు. డ్రోన్లు, జాగిలాలు, అటవీ శాఖ సిబ్బంది ప్రత్యేక బలగాలతో గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు ఆ యువతి ఆచూకీ లభించింది. ఈ విషయాన్ని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే ధృవీకరించారు. శరణ్య క్షేమంగా ఉన్నట్టు ప్రకటించారు మంత్రి. కేరళ కోజికోడ్కు చెందిన శరణ్య ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కర్ణాటకలో పర్వతారోహణకు ఒంటరిగా వెళ్లిన ఆమె ఏప్రిల్ 2న ఓ బృందంతో కలిసి ట్రెక్కింగ్కు బయలుదేరారు. ఆ రోజు మధ్యాహ్నం తన బృందం నుంచి తప్పిపోయారు. ఆమెకు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. దీంతో దారి తప్పినట్టు గుర్తించిన బృంద సభ్యులు మరుసటి రోజు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టింది. తడియండమోల్ బెట్ట దట్టమైన అడవి ప్రాంతం కావడంతో సర్చ్ ఆపరేషన్కి ఇబ్బందిగా మారింది. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కేరళ సీఎం పినరయి విజయన్ గాలింపు ముమ్మరం చేయాలని, వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని కర్ణాటక సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీంతో డ్రోన్లు, జాగిలాలు సహా 9 ప్రత్యేక బృందాలతో సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. చివరకు ఆమెను గుర్తించి తీసుకొచ్చినట్టుగా కర్ణాటక మంత్రి ఈశ్వర ఖండ్రే ప్రకటించారు.